క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలు ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి ముమ్మడి సుందరమ్మ పూణేలో పుట్టినరోజు జరుపుకుంటున్న సమీకారెడ్డి మరియు ప్రిసిల్లా రెడ్డికి దేవుని దీవెనలో ఆయురారోగ్యములు, జోసెఫ్ రెడ్డి ప్రిసిల్లా కుటుంబాలను దీవించమని, ముమ్మడి థోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలిని శ్రీమతి ముమ్మడి సుందరమ్మ సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయవాడ మేత్రాసనం జగన్నాథపురం విచారణ కీర్తిశేషులు ఉడుమల రాయపరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు ఉడుమల జోస్పినమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వీరి బిడ్డల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మనవడు మనవరాళ్లకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో విచారణ ఉమామహేశ్వరరావు అనురాధ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, లండన్లో ఉన్న మౌనిక, శ్రీకర్, అనూహ్యలకు దేవుని ప్రత్యేక కాపుదలను దయచేయమని, వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుతూ కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలకొండ విచారణ 2వ పుట్టినరోజు జరుపుకుంటున్న యేసుదాసుకు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సలోమన్ రాజ్, సుజాత, వర్షిణి, లూర్ది మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ బి అంతోని, అరుణకుమారి, మనీషా, ఆశీష్ కుమార్లకు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు నీ దివ్య పూజ. పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు నీ దివ్య పూజ. ఆరాధించండి ప్రియులార, అర్పించగరండి. ఆరాధించండి ప్రియులార, అర్పించగరండి. మనసార తండ్రిని పూజింపరారండి, మనసార తండ్రిని పూజింపరారండి. పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు నీ దివ్య పూజ. రసరమ్యమైన ప్రభునామమును పాడి రక్షణ వస్త్రము పొందుదము. రసరమ్యమైన ప్రభునామమును పాడి రక్షణ వస్త్రమును పొందుదము. దుఃఖ దినములు గతించిపోగా, దుఃఖ దినములు గతించిపోగా, కొనియాడి స్తుతించి భజింపరారండి, కొనియాడి స్తుతించి భజింపరారండి. పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు నీ దివ్య పూజ. పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు నీ దివ్య పూజ. ప్రవేశవచనము. ప్రభువు తన ప్రజలను సురక్షితముగా కనుపోగా వారు భయపడరైరి. వారి శత్రువులు మాత్రము
సముద్రమున మునిగిపోయిరి. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పాస్కా అష్టకములోని గురువారంలో ప్రవేశించి ఉన్నాం. పునరుత్థాన మహిమలను మనము పొందే ఆధ్యాత్మిక అనుభూతులకు సాక్షులుగా జీవించాలని మనలను ఈనాటి పట్టణాలు ఆహ్వానిస్తున్నాయి. రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 9వ వచనంలో మనపై మరణానికి ఎటువంటి అధికారము లేకపోవడమే పునరుత్థానము. క్రీస్తుపై మరణానికి ఎట్టి ఆధిపత్యము లేదని క్రీస్తు పునరుత్థానము మనకు తెలియజేస్తుంది, మనందరికీ రుజువు చేస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పునరుత్థానమును దృఢముగా విశ్వసించి ఈ లోకములో ఆయనకు సాక్షులుగా జీవించుటకు మనకు బుద్ధి వికాసమును కలుగజేయ దేవుని ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాం. ముందుగా మనం చేసినటువంటి తప్పిదములను, పాపములన్నిటినీ జ్ఞాపకం చేసుకొని దేవుని నుండి క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక పరిశుద్ధ మరియమ్మను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మేము నా కొరకు ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, మహిమ, మహిమ. భూలోకమున మంచి మనుజులకు శాంతి, శాంతి, శాంతి. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. Gloria, Gloria, Gloria,
ఏకైక పుత్రుడా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపి మా మనవి నాలకింపుము, మా మనవి నాలకింపుము. గ్లోరియా 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 గ్లోరియా. పిత కుడి ప్రక్కన కూర్చున్నవారా, మా నేత్రములను తెరువుమని మిమ్మును వేడుచున్నాము. నీ దయనే కోరెదము, నిన్ను స్తుతించెదము. నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. భూలోకమున మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, నీవు ఈ పాస్కా రహస్యములను సఖ్యత నిబంధముగా మాకు దయచేసితివి. ఈ పవిత్ర కార్యములందు మేము వెల్లడించు విశ్వాసము మా జీవితములందు ప్రతిబింబమగినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జీవకర్తను మీరు చంపియున్నారు, అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము వచనములు 11 నుంచి 26 వరకు. ఆ దినములలో సొలొమోను మంటపం వద్ద వాడు పేతురు యోహానులను అతడు అంటుపెట్టుకుని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి సొలొమోను మంటపం వద్దకు పరిగెత్తుకు వచ్చిరి. పేతురు వారిని చూచి, ఇజ్రాయేలు ప్రజలారా, మీరేలా దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మీరేలా ఇట్లు రెప్పవేయక మాపై చూచుచున్నారు? మేము మా స్వశక్తి చేత గాని భక్తి చేత గాని ఈ మనిషిని నడిపించుతామని అనుకొనుచున్నారా? అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్టి నిశ్చయించి ఉన్నప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పవిత్రుడును నీతిమంతుడైన యేసును విడుదల చేయమన్నటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవనకర్తను చంపి ఉన్నారు. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. ఆయన నామమునందలి విశ్వాసము మూలమున ఆయన నామమే మీరు చూచుచు ఎరిగిన వీనిని బలపరిచినది.
ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలిగజేసెను. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానం వల్లనే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. కానీ తన మెస్సయ్య బాధలు పడవలనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభు సమక్షం నుండి ఆధ్యాత్మికమగు విశ్రాంతి కాలములు వచ్చును. మీకే నియమింపబడిన యేసును ఆయన మీకు పంపును. పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినది అంతయు నెరవేర్చే కాలము వచ్చే వరకు యేసు పరలోకమందు ఉండవలెను. ఏలైనా ప్రభువైన మీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపును. అతడు చెప్పినదంతయు మీరు వినవలెను. ఆ ప్రవక్త చెప్పుడు దానిని వినని వాడు ఎవడైనాను దైవ ప్రజల నుండి వెలివేయబడి నాశనం చేయబడును అని మోషే చెప్పెను. సమవేలు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినముల గురించి ముందే ఎరిగించి ఉండేరి. దేవుడు మీ కొరికై తన ప్రవక్తల ద్వారా వాగ్దానములు చేసెను. దేవుడు మీ పూర్వులతో గావించిన నిబంధన యందు మీరు వారసులు. నీ సంతానము ద్వారా నేను లోకంలో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాముతో ఒప్పందము చేసుకునను. కనుక మీలో ప్రతివాడు తన దుష్టత్వం నుండి మరలినట్లు మిమ్మల్ని దీవించుటకు దేవుడు ఎన్నుకొన్న తన సేవకుని మొదట మీ యొద్దకు పంపి ఉన్నాడు అని వారితో చెప్పాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా దేవుడైన ప్రభు, నీ నామము భూమి అంతటను ఘనమైనది. ఆకాశమునకు పైన నీ మహిమ కనిపించుచున్నది. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకున్నటకు అతడు ఏపాటివాడు, అల్పమానిని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయినను నీవు నరిని నీకంటేను కొంచెం తక్కువగానిగా మాత్రమే చేసేతివి. కీర్తి మహిమలు కిరీటములతో అతడిని అలంకరించేతివి. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు, ఎడ్లు, వన్యమృగములు, ఆకాశమునందు పక్షులు, సముద్రమునందులి చేపలు, సాగరమునందులి జీవరాశులు మొదలుకొని నువ్వు చేసిన సృష్టి అంతటికిని అతనిని అధిపతిని గావించితివి. సమస్తము అతని పాదము కింద ఉంచెతివి. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెల్లవారక ముందే కోడి కూయక ముందే, తెల్లవారక ముందే కోడి కూయక ముందే లేచినాడు యేసుదేవుడు, లేచినాడు యేసుదేవుడు. సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు. తెల్లవారక ముందే కోడి కూయక ముందే.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము 35వ వచనం నుండి 48వ వచనం వరకు. యేసు శిష్యులు ఎమ్మావు పో మార్గ మధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. వారు ఇటులా ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి, మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచినట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహము ఏలగలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేను ఆయననే. నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనందాశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల గ్రంథములలోను నన్ను గూర్చి వ్రాయబడినదంతయు నెరవేరవలేనని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పెను. అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పెను. క్రీస్తు కష్టములు అనుభవించుననియు 3వ రోజు మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణము ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. వీనికన్నిటికీ మీరే సాక్షులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునరుత్థాన మహిమలను, వాటి ద్వారా మనం పొందే ఆధ్యాత్మిక అనుభూతులను, వాటికి మనము సాక్షులుగా ఉండాలని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. క్రీస్తు మరణించాడు, అంతా సమాప్తమైనది అని భావించి నిరాశ నిస్పృహలతో ఉన్న అపోస్తులకు క్రీస్తు నేటి సువిశేషములో దర్శనమివ్వడాన్ని మనము గమనిస్తున్నాం. క్రీస్తు వారికి తన గాయములను చూడమని, తాకమని, తాను తినుటకు ఏమైనా ఉన్నదా అని పలికి పునరుత్థానము సత్యమని వారికి నమ్మకాన్ని కలుగజేస్తూ వారికి 2 రుజువులను వారికి చూపించడాన్ని మనం ఈనాటి సువిశేషంలో చూస్తున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునరుత్థానములో తన గూర్చి చెప్పబడినవన్నీ, పూర్వ నిబంధనల్లో చెప్పబడినవన్నీ నెరవేరినవని వారికి గుర్తు చేయడాన్ని మనం ఈనాటి సువిశేషంలో చూస్తున్నాము. మనం కూడా మన అనుదిన జీవితంలో శిష్యుల వలె భయము, బాధ, అపనమ్మకము వంటి లక్షణాలను కలిగి జీవిస్తుంటాం. ఈ జీవన ప్రయాణాన్ని ఒక భారంగా భావిస్తుంటాం. మన మధ్యలో ఉన్న క్రీస్తును, మనలో ఉన్న క్రీస్తును మనము గుర్తించలేక చాలా సందర్భాల్లో మనము జీవిస్తుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సత్యముగా జీవిస్తున్నాడని, సత్యముగా పునర్జీవితుడయ్యాడనేటువంటి సత్యాన్ని మనము మర్చిపోతుంటామని మనల్ని మనం పునరాలోచన చేసుకోవాలని, మన విశ్వాసాన్ని మనం గుర్తు చేసుకోవాలని ఈనాటి పఠనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. క్రీస్తు మనతో ఉంటే, మనం ప్రభువులో ఉంటే మనకు ఎటువంటి భయము, ఎటువంటి బాధ, ఎటువంటి అపనమ్మకము అవన్నీ మనలో నుండి పటాపంచలైపోతాయని మనము గుర్తుంచుకోవాలి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. దూత ఏలియాను తట్టి లేపి, లేచి భుజింపుము, నీవు చాలా దూరము ప్రయాణము చేయవలను సుమా అనెను. ఏలియా లేచి రొట్టెను తిని నీళ్లు త్రాగి ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబును చేరుకొనెను. మన మానవ జీవితంలో ఈ జీవితం ఒక సుదూర ప్రయాణం. ఈ మానవ జీవితము
సుదూర ప్రయాణము, మన గమ్యాన్ని చేరడము చాలా కష్టతరము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఈ జీవిత ప్రయాణాన్ని కొనసాగించుటకు బలము, దేవుని యొక్క శక్తి ఎంతో అవసరము. ఈ లోక జీవితంలో మనం పడేటటువంటి కష్టాలు, అనారోగ్యము, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఇవన్నీ ఎదుర్కోవడం చాలా కఠినతరము. కానీ ప్రభువు మనతో ఉంటే ఇవన్నిటినీ మనం ధైర్యంగా ఎదుర్కోగలము అనేటటువంటి నమ్మకాన్ని మనం కలిగి జీవించాలని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ జీవన ప్రయాణంలో ఈ యొక్క ఏలియా వలె మనం కూడా ఆధ్యాత్మిక ఆహారాన్ని ప్రసాదించేటటువంటి దివ్య సంస్కారాల ద్వారా, దేవుని యొక్క వాక్కు ద్వారా, దివ్య సప్రసాదం ద్వారా ఆధ్యాత్మిక బలాన్ని మనం పొంది మన ఈ జీవన ప్రయాణాన్ని ధైర్యముగా, దృఢముగా, భక్తితోటి, విశ్వాసముతోటి మనము ఎదుర్కోవచ్చు. మన జీవన ప్రయాణాన్ని సాగించవచ్చు. మనకు గమ్యస్థానమైనటువంటి నిత్య జీవితాన్ని మనము చేరుకోవచ్చు అని మనము గుర్తుంచుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి పునరుత్థాన ప్రభు మనకు ప్రసాదించినటువంటి నిత్య జీవితాన్ని చేరుకోవాలంటే, మన గమ్యస్థానమైనటువంటి నిత్య జీవితాన్ని మనం చేరుకోవాలంటే ప్రభు ప్రసాదించినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక ఆహారాన్ని మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఆ ఆధ్యాత్మిక ఆహారములే దేవుని యొక్క వాక్కు, దేవుడు మనకు ప్రసాదించినటువంటి దివ్య సంస్కారములు మరియు దివ్య సప్రసాదము వంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని మనం రోజు భుజిస్తూ మన జీవన ప్రయాణాన్ని కొనసాగించడానికి ప్రయాణమవుదాం. మరియు ఈ లోక జీవితంలో ఆ పునరుత్థాన ప్రభువుకు సాక్షులుగా జీవించడానికి ప్రయాసపడదాం. దేవుని దీవించమని ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాం. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొను, శాంతికరామా కానుక గైకొను, నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ సర్వేశ్వర, ఈ పాస్కా వరముల నుండి మేము పొందు ఆత్మ జీవమును మాలో పరిపూర్ణము చేయుము. తద్వారా మేము లోకాశల నుండి విడుదల పొంది స్వర్గ విషయములందు కోరికతో జీవింప కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞతార్పిత యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కా యగు క్రీస్తు బలైన ఈ దినము నేను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే.
అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభునామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణము ప్రకటించదము, నీ ఉత్థానము చాటుదము, నీవు మరలమచ్చుటకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మేము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించే యేసువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభువు. ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లు మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. మహాపురుషుండు
పునీత ఇన్నాషి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన నీ విననాదరించండి. గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు, మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు కనికరించి రక్షించిన ప్రజలందరినీ సురక్షితముగా ఉంచుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షణ నొందిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.